హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఇవాళ పప్పు చిక్కుడుగా తయారు చేసుకునే విధానం అండి. ముందుగా ఆయిల్ 2.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తర్వాత అవి చిట్టపట అనే కొంచెం వేగిన తర్వాత దోరగా చిట్టపట అంటే ఫ్రెండ్స్ చిట్టపట అంటున్నాయి ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఫ్రెండ్స్, ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎర్రడాలుగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. మూత పెట్టుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్, ఆవిరి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ చూపెడతా ఫ్రెండ్స్. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేగిన ఫ్రెండ్స్. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు 2 విధాలుగా కూర చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఉడకబెట్టి, 2 మామూలుగా ఆనియన్స్ వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్రెండ్స్. ఉడకబెట్టి చేసుకునేది వేరే ఫ్రెండ్స్, అది కూడా చూపెడతాం. పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు చిక్కుడుకాయ ఉడికిద్ది ఫ్రెండ్స్. వేగి పచ్చి స్మెల్ పోయిద్ది ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత పచ్చివాసన అనేది రాదు. పప్పు చిక్కుడుకాయ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం వేగి అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ పచ్చి స్మెల్ వాసన పోయేదాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అటు ఇటు అనుకొని మధ్యలో టమాటాలు వేసుకుంటే ఆ మంటకి మగ్గుతాయి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కలుపుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా మగ్గిన ఫ్రెండ్స్, కలుపుకుందాం. ఇలాగే శైలు వ్లాగ్స్ని సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే మా శైలు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది వస్తుంది, దాని మీద నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. కొత్త వెరైటీ వంటలు, అలాగే మోటివేషన్ కొటేషన్స్
హెల్త్కి సంబంధించిన టిప్స్ పెడతా ఉంటా ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరువైతుంది ఫ్రెండ్. మీకు మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. సాయి వ్లాగ్స్. ఇప్పుడు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ ముక్కకు అనేది ఉప్పు కారం పట్టుకు ఫ్రెండ్స్. పప్పు చిక్కుడుకాయ అనేది 2 విధాలుగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకటి ఉడకబెట్టుకొని, ఇప్పుడు రెండోది ఇలా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని దించేసుకున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. బెల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. మన సమాజంలో ఎవరెవరు ఎలా ఉన్నారో అలా మోటివేషన్ విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా కొటేషన్స్, హెల్త్ టిప్స్ పెడతా ఉంటా ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెడతా ఫ్రెండ్స్. సాయి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కొబ్బరి పొడి నా కాడలేదు, ధనియాల పొడి వేసుకొని దించేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ పప్పు చిక్కుడుకాయ అంటే ఉడకబెట్టుకునే విధానం కూడా ఇంకోసారి చూపెడతా ఫ్రెండ్స్. ఇది ఒక టేస్ట్గా ఉంటుంది, అదొక టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాయి వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయింది. దించేసుకున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాయి వ్లాగ్స్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, హెల్త్కి సంబంధించిన టిప్స్ కూడా పెడతా ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.